క్వశ్చన్ నెంబర్ 68 మినిస్టర్ గారు సభ్యులు రాలేదు కాబట్టి క్వశ్చన్ క్యాన్సిల్ చేస్తున్నాను. ఓకే. క్వశ్చన్ నెంబర్ 127 సంక్షేమ శాఖ మంత్రి గారు. ఈ క్వశ్చన్ మీద సప్లీస్ ఉంటాయి అంటే ముందు యాక్చువల్గా క్వశ్చన్ వేసిన రాలేదు, సప్లిమెంట్స్ లేదు. అధ్యక్ష ఇది మంచి క్వశ్చన్ అధ్యక్ష, చాలా మంచి క్వశ్చన్. రెడీగా ఉన్నాను. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. రెండవ ప్రశ్నకు సమాధానం ఈ రద్దు చేయబడిన పథకాలను పునరుద్ధరించే విషయం ప్రభుత్వ క్రియాశీల పరిశీలనలో ఉంది అధ్యక్ష. ఎమ్మెల్యే గారు ఇంట్లో రామాంజనేయులు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అసలు గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం నిర్దాక్షిణంగా జనాభాలో 1 కోటి జనాభా ఉన్నటువంటి దళితుల యొక్క స్కీముల్ని ఒక్క కలంపోటుతో రద్దు చేయడం మాత్రం చాలా దురదృష్టకరం. అధ్యక్ష, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా 1956 తర్వాత నుంచి 18 మంది ముఖ్యమంత్రులు మారారు, 25 సార్లు ముఖ్యమంత్రి సీట్లు మారాయి. కానీ ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత ధైర్యం చేయలే. కానీ ఒక్క జగన్మోహన్ రెడ్డి దళితులకి మేనమామ అని చెప్పుకున్నాడు, దళితులు నా బిడ్డలని చెప్పుకున్నాడు, అన్నీ చెప్పాడు, ముద్దులు పెట్టాడు. కానీ ఒక్క కలంపోటుతో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి రాజ్యాంగ పరంగా అనుభవిస్తున్నటువంటి ఆ స్కీములను రద్దు చేయడం వెనక ఎంతమంది నష్టపోయారు? ఆ స్కీములు ఏ స్కీముల ద్వారా ఎంతమంది నష్టపోయారు? ఆ స్కీముల్ని రాష్ట్రం విడిపోయిన తర్వాత లోటు బడ్జెట్ ఉన్న సప్లాన్ నిధుల కింద దాదాపుగా 40,252 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ 27 స్కీముల కింద ఎంతమందికి ప్రయోజనం లభించింది? వైసీపీ ప్రభుత్వం దురదృష్టకరంగా దౌర్జన్యంగా రద్దు చేసినటువంటి పథకాల ద్వారా ఎస్సీలకు ఎంత నష్టం జరిగిందో వివరాలను కోరుతున్నాను అధ్యక్ష మంత్రి గారితో.